నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని. నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని. హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని. నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని. నీ యందు నిలచి ఫలించాలని, నీలోని ఆశలు గతించాలని. నీ యందు ఫలించాలని, ఈ లోక ఆశలు జయించాలని. నీ ఆత్మ నాలో నివసించాలని, నీ కడకు ఆత్మల నడిపించాలని. హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని. నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలో నే నడవాలని. నీ నీడలో నా బ్రతుకు గడపాలని. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆదికాండం 17వ అధ్యాయం. అబ్రాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. మూడవ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనములో నా వెనుక వచ్చుచున్నవాడు అని బాప్తిసమిచ్చు యోహాను నాకంటే శక్తిమంతుడని చెప్తున్నాడు. నేను నీళ్లలో లేదా నీళ్లతో మీకు బాప్తిసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆదికాండం 17వ అధ్యాయం. మారు మనస్సు నిమిత్తం అనేకులు తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తమో నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అబ్రహాము మాకు తండ్రి అని వారు చెబుతున్నారు. ఏ సంబంధమైన తండ్రి? ఆత్మ సంబంధమా? లేదు లేదు, అక్కడ శరీర సంబంధం కనపడుతుంది. ఆత్మకు విరోధమైన శరీర సంబంధము కనబడిన ఎవరు అంటే వాళ్ళు పరిసయ్యులు, సద్దూకయ్యులు. శరీర సంబంధమైన పిల్లలు ఆత్మ సంబంధమైన పిల్లలతో సరికాదు. ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమునందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అవును, ఇస్సాకు ఆత్మ సంబంధమైనటువంటి వాడు, ఇష్మాయేలు శరీర సంబంధమైన వాడు. శరీర సంబంధమైన శారై నో, ఆత్మ సంబంధము. శరీర సంబంధమైన హాగరు 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. 16వ అధ్యాయం 1వ వచనం. అబ్రాం భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఐగుప్త్యురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినెను. శారయి అంటుంది, నా ఉసురు నీకు తగులును గాక, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక. తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అంటే గర్వించింది, వెనక వచ్చింది. అబ్రాము చేసుకున్న భార్య శారయి, అబ్రాము శారయి మొదట వచ్చింది, వెనక వచ్చిన దానికి గర్భం వచ్చింది. అదే కాదు, గర్వం వచ్చింది. గర్భం వచ్చినప్పుడు గర్వం వచ్చింది, నీచమైంది దానిగా ఎంచుతుంది యజమానురాల్ని. ఇక్కడ యేసు ప్రభువారు యోహాను కంటే 6 నెలలు చిన్నవాడు, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. హాగరుకేమో గర్వం వస్తే
వెనుక వచ్చునవాడు యేసు ప్రభువారు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచిన గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చాను. వెనుక వచ్చిన హాగరు గర్వించింది. వెనుక వచ్చిన యేసు ప్రభువారు గమనించి మాట్లాడుతున్నాడు. వయసులో పెద్దవాడు, 6 నెలలు యోహాను గమనించి మాట్లాడుతున్నాడు. కొంతమందికి గమనించి మాట్లాడటం తెలియదు, గర్వంగా మాట్లాడతారు. అలాగా నాశనానికి ముందు అలా గర్వం నడిచి ఒక్కొక్కరు జీవితాలు కొలాప్స్ అయిపోయింది, చచ్చిపోయారు. తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. వెనక వచ్చింది, అంత మాటలు మాట్లాడాలా? అందుకని వెంటనే నా ఉసురు నీకు తగులును గాక, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత నీ కౌగిటిలో పండుకోవటానికి నేనిచ్చాను, దీన్ని వెళ్ళగొట్టమో. వెనుక వచ్చిన యేసు ప్రభువారిని గురించి, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని ఆయన చెప్తుంటే ఈయనంటాడు, యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చటం మనకు తగి ఉన్నదని చెప్పాను. కనుక అతడు అలాగూ కానిచ్చాను. అయ్యా, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నా యొద్దకు వచ్చుచున్నావా? అబ్రహాం దగ్గరకు వచ్చాడు, 17వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు, 12వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, నీ బంధువుల నుండి విడిచిపెట్టిన నాతోటి రా అన్నప్పుడు వదిలిపెట్టి వచ్చాడు. పేతురును కూడా, నీవు నన్ను వెంబడించము, నేను నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తా, నేను సర్వశక్తి గలవాడును, నా సన్నిధిలో నిందారహితుడై ఉండుము, నీకును నాకును న్యాయం తీర్చును గాక అని శారాయి చెబుతా ఉంది. నీకును నాకును న్యాయం తీర్చును గాక అని అబ్రాహాముతో అనెను. అలాగైతే దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. నిందల పాలయ్యాడు, ఏ పాపమేరుగని దానియేలు. అలాగైతే మనకైతే ఇది న్యాయం, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. ఈయన నిందిస్తున్నారంటే కారణం ఏంటంటే, వాడా అబ్రామా, వాడొక మనిషి, వాడికి పిల్లలు పుట్టలేదని వాడి ఇంట్లో పనిచేసే దాంతో పోయాడంట, దానికి ఒక బిడ్డ పుట్టాడంట. అందరూ ఊరు వాడ అంతా చెప్పుకుంటున్నారు. 13 సంవత్సరాలు అబ్రాహాముతో మాట్లాడలేదు, 13 సంవత్సరాలు ప్రత్యక్షత లేదు. ఎవరో ఏదో అన్నాడని సీతను తీసుకుపోయి
అడవిలో వదిలిపెట్టొచ్చాడు రాముడు. ఎవడో ఏదో మాట్లాడుకుంటున్నాడని అది విని, అంటే సీత గీత దాటింది. అంటే భిక్షాందేహి అని వచ్చాడు. ఎవడాడు? వాడే మాయల్ ఫకీర్, మాయలు చేసే సాతానుడు. అప్పుడు దానం చేయటానికై వెళ్ళింది. చిలకం చేసి సీత గీత దాటింది, భిక్షాందేహి అనగానే పోయి భిక్ష పెట్టింది. వెంటనే చిలకం చేసి తీసుకువెళ్ళి ఆడి గూట్లో పెట్టుకున్నాడు. సీతని చిలకని చేశాడు. అన్నం పెట్టిన జయ్యిని నరికేస్తారా ఎవరైనా? ఈనాడు అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మేలు చేస్తున్నప్పుడు ఆ మేలు